హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 'ప్రభాస్' గారు వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. కానీ ఈ బిజీ టైమ్‌లో గూడా ఆయన ఒక రిస్క్ అయితే చేస్తున్నారు. 'ఆదిపురుష్' వంటి పెద్ద డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్‌తో 'ఓం రావత్' ఆయనతో మళ్ళీ ఇంకో సినిమా చేయడానికైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సినీ వర్గాలైతే టాక్. మళ్ళీ ఆయనతో సినిమా అంటే చాలా రిస్కీయే. ఎందుకంటే 'ఆదిపురుష్' చాలా డిజాస్టర్ అయింది. ఆయన ఫస్ట్ సినిమా 'తానాజీ' మాత్రం చాలా బావుంటది. అండ్ 'ఓం రావత్' కూడా తీసేసే డైరెక్టర్ అయితే గాదు. మంచి డైరెక్టరే. కానీ 'ఆదిపురుష్' ఎందుకు అలా తీశాడో ఆయనకే తెలియాలి. చాలా పెద్ద డిజాస్టర్ అయితే అయింది 'ఆదిపురుష్'. దాని మీద చాలా ట్రోల్స్ గూడా వచ్చినాయి. మళ్ళీ ఆయనకి ఇంకో ఛాన్స్ ఇచ్చారు 'ప్రభాస్' గారైతే. ఆయనైతే రిస్క్ చేస్తున్నట్టే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'పవన్ కళ్యాణ్' గారిది. 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ ఇంకా బిగిన్ అయితే కాలేదు. కానీ ఆయన బర్త్‌డే సెప్టెంబర్ 2న ఆ రోజు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంటదని టీమ్ అయితే ప్రకటించింది. మరి ఆ స్పెషల్ సర్ప్రైజ్ ఏంటో వేచి చూద్దాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'కంగనా రనౌత్' గారు కొత్త మూవీ తీశారు. సినిమా పేరు 'ఎమర్జెన్సీ'. డైరెక్షన్ వచ్చేసి 'స్వీయ' గారు. సో, ఈ మూవీలో సిక్కులుంటారు గదా! ఆ సిక్కులని దేశద్రోహులుగా, అలాగే ఉగ్రవాదులుగా చూపిచ్చారంట. తెలంగాణలో ఈ మూవీ రిలీజ్ అవ్వగూడదని సిక్కులు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికైతే తీసుకెళ్లారు. సో, ఆయనేమన్నారంటే లాయర్‌లతో మాట్లాడి, అలాగే ఆ మూవీ చూసి దాంట్లో అలాంటియేమన్నా ఉంటే ఈ మూవీని రిలీజ్ అవ్వకుండా నిషేధిస్తానని జెప్పి ఆయనైతే సిక్కులకైతే మాటిచ్చారు. సో, దీనిపైన ఎలాంటి ప్రకటన అయితే ఇంకా రాలేదు. చూద్దాం మరి రిలీజ్ అవుద్దా? లేదా? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'పుష్ప'. 'పుష్ప 1' రిలీజ్ అయింది. చాలా పెద్ద హిట్ అయింది. అండ్ 'పుష్ప 2' కూడా డిసెంబర్‌లో వస్తుంది. 'పుష్ప 2' తర్వాత 'పుష్ప 3' కూడా ఉందని సినీ వర్గాలు టాక్. 'పుష్ప 2' రిలీజ్ అయిన తర్వాత దాని గురించి ప్రకటన వచ్చే అవకాశం ఉందంట. సో, చూద్దాం మరి 'పుష్ప 2' ఎలా ఉండబోతుందో, అలాగే 'పుష్ప 3' అప్డేట్ ఏంటో 'పుష్ప 2' రిలీజ్ అయిన తర్వాతే మనకైతే తెలుస్తుంది. సో, చూద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'కళ్యాణ్ రామ్' గారు. ఆయన వరుస సినిమాలతో చాలా బిజీగా అయితే ఉన్నారు. ప్రస్తుతం ఆయన 'ప్రదీప్ చిలుకూరి' డైరెక్షన్‌లో మూవీ అయితే చేస్తున్నారు. ఆ తర్వాత 'బింబిసార 2' అయితే సెట్స్ పైకి వెళ్ళాలి. అది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ 'కుమారి 21F' మూవీ తీశారు కదా! ఆయన పేరు 'సూర్యప్రతాప్' గారు డైరెక్టరు. ఆయన డైరెక్షన్‌లో ఇంకో మూవీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే లీక్స్ అయితే బయటకొచ్చినాయి. ఇది కూడా ఎన్టీఆర్ బ్యానర్స్ పైన అయితే నిర్మించనున్నారు. సో, చూడాలి మరి ఎంతో మూవీ ఉంటదా? లేదా? చాలా గ్యాప్ తీసుకొని అయితే ఆయన మూవీ తీస్తున్నారు. సో, చూద్దాం ఎలా ఉండబోతుందో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'ఎన్టీఆర్' గారు. ఆయన ప్రెజెంట్ 'దేవరా' షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నారు. అది కూడా తొందరలో షూటింగ్ అయిపోవచ్చింది. ఆ తర్వాత 'ప్రశాంత్ నీల్' గారి డైరెక్షన్‌లో అయితే మూవీ స్టార్ట్ అవుతది. అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్ అయితే మొదలవ్వబోతుంది. సో, 'దేవరా' సినిమా మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే 'ప్రశాంత్ నీల్' సినిమా మీద కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. చూద్దాం మరి ఎలా ఉంటదో, 'దేవర' ఎలా ఉంటదో, అండ్ 'ప్రశాంత్ నీల్' గారిది సినిమా అది కూడా చాలా టైం పడతది. సో, చూద్దాం ఎలా ఉండబోతుందో. ఇదే అండి ఈరోజు న్యూస్ వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకొని నా ఫర్దర్ వీడియోస్‌ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థాంక్ యూ.